నమస్తే అండి. మా ఇంట్లో మేము కుల్ఫీ చేసుకునే విధానం చెప్తాను. ముందుగా పాలేసుకోండి. ఒక అర లీటర్ పాలు తీసుకున్నాను. అవి బాగా మరగాలి. 5 మినిట్స్ బాగా కలుపుకోండి అడుగంటుకోకుండా. ఒక 5 నిమిషాలు బాగా మరగబెట్టండి, సరిపోతుంది. బాగా మరిగిన తర్వాత చూసుకోండి ఒకసారి, కొంచెం హాఫ్ లీటర్ పాలకి హాఫ్ అయిపోవాలండి. బాగా కలుపుకుంటూ ఉండాలి. అక్కడ చూపిస్తున్నట్టుగా 3 యాలకులు తీసుకోండి. అందులో 10 జీడిపప్పులు, 10 బాదం పప్పులు ఉన్నాయి. అవన్నీ గ్రైండ్ చేసి పెట్టుకోండి పక్కన. ఇప్పుడు ఇందులో 2 స్పూన్స్ చక్కెర వేసుకుందాం. మీరు షుగర్ ఎక్కువ తినే పని అయితే 4 స్పూన్స్ అలా కూడా వేసుకోవచ్చండి. పిల్లలకి షుగర్ మంచిది కాదు కదా, అందుకని చెప్పేసి నేను 2 స్పూన్స్ మాత్రమే వేసా. బాగా కలుపుకోండి. పిల్లలకి మన చేతితో చేసిన కుల్ఫీ ఇస్తే మనకు చాలా సంతోషంగా ఉంటుందండి. బయట కుల్ఫీల కన్నా మనం ఇంట్లో మనం తయారు చేసుకుంటే బాగుంటుంది కదా. ఇప్పుడు మనం ఇందాకే గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ పౌడర్ అంతా అందులో వేసేసుకున్నాం. బాగా గడ్డలు కట్టకుండా బాగా కలుపుకోండి. ఇందులో ఫాస్ట్గా ఉంది కానీ పాలు బాగా మరిగించాలండి, అప్పుడే బాగుంటుంది. బాగా కలుపుకోండి. ఆ తర్వాత మిల్క్ మేడ్ వేసుకున్నాం. ఇది వేస్తే కొంచెం సేమ్ కుల్ఫీ లాగే ఉంటుంది టేస్ట్. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అన్నది వేస్తే, టేస్ట్ బాగుంటుంది. అది 3 స్పూన్స్ అలా వేసుకోండి, సరిపోతుంది. ఆ తర్వాత ఇంకొక 5 మినిట్స్ బాగా కలుపుకోండి. బాగా అడుగంటకుండా బాగా కలుపుకోండి. అలా బాగా కలుపుకొని ఆపేసి చల్లారిన తర్వాత మనం మళ్ళీ స్టార్ట్ చేయాలి. దాన్ని వదిలేసేయండి, ఒక 1 అవర్ వదిలేసేయండి.
సమ్మర్లో పిల్లలు ఏడ్చినప్పుడు ఇలా ట్రై చేసి ఇవ్వండి. బయట కొనే వాటికన్నా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఆ తర్వాత ఒక 1 అవర్ వదిలేసిన తర్వాత మిక్సీలో వేసేసుకోండి. బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఐస్ మోల్డ్ వేసేసుకోండి. చల్లారిన తర్వాత వేసుకోవాలండి మిక్సీకి. ఆ తర్వాత మనము ఓవర్ నైట్ డీప్ ఫ్రిడ్జ్లో వదిలేసేయాలండి. ఆ తర్వాత తీసేసిన తర్వాత మార్నింగ్ వాటర్లో డిప్ చేసి పెట్టేసేయండి. అలా ఒక 2 మినిట్స్ అలా పెట్టేస్తే మనకి ఈజీగా బయటకు వచ్చేస్తాయండి కుల్ఫీలు. మన కుల్ఫీ రెడీ అయిపోయిందండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమన్నా మిస్టేక్స్ చేస్తున్నా కామెంట్లో చెప్పండి. ఇంతవరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండి.